హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే శనక్కాయ పప్పు, నువ్వులు, కొబ్బరి చారు చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం నేనైతే ముందుగా శనక్కాయ పప్పు ఒక పిడికిడి తీసుకున్నాను. అది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి కలియబెట్టేస్తున్నాను. ఇవి కూడా కొద్దిసేపు వేయించేసాను. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్తో నువ్వులైతే ఒక స్పూన్ తీసుకున్నాను, అవి కూడా వేసి కలిపేస్తున్నాను. నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు, మాడిపోతుంది. అంతే, వేగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకునేసాను. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసి పక్కన పెట్టేసుకున్నాను. దీనికోసం నేను ముందుగా చింతపండు నానబెట్టుకున్నానండి. అవి నీళ్లు రెడీ చేసుకున్నాను. దీనికోసం నేనైతే ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసి పప్పుల్లో వేసి మధ్య మధ్యలో చింతపండు నీళ్లు పోస్తూ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. స్టవ్ మీద బాణలు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి ఆవాలు వేసాను. ఆవాలు చిట్టపట ఆనిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బలైతే లైట్గా చితక్కొట్టి వేసేస్తున్నాను. దీనికోసం నేనైతే కరివేపాకు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కరివేపాకు అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తాను రసంలోకి. ఒక గుప్పెడు వేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పప్పుల పేస్టు, అది కూడా వేసేసి కలిపేస్తున్నాను. కావలసినంత నీళ్లు పోసి మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. ఒక్క ఉడికితే చాలు, మరీ ఎక్కువ ఉడకకూడదండి. ఇలా ఒక్క పొంగు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, ఆనియన్ ముక్కలు వేసి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతే, కొబ్బరి, నువ్వులు, శనక్కాయ పప్పుల చారు అయితే చాలా టేస్ట్గా గుమగుమలాడుతూ రెడీ అయిపోయిందండి. ఇది చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.